ఎస్మా ఎసెన్షియల్ సర్వీసెస్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే అత్యవసర సేవల కొనసాగింపుకి ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల మీద సమ్మె సమ్మె అస్త్రాన్ని జగన్ మీదకేస్తే ఎస్మా అస్త్రాన్ని జగన్ అంగన్వాడీల మీదకేసి ఓ రకంగా ఎన్నికల ముందు ఎవరూ కూడా తెగించరు. ఇట్లాంటి ఉద్యమాలు చేయించేది అసలు కమ్యూనిస్టులు ఈ టైంలో. అందుకే సచ్చినట్టు ఎంతో కొంత మనం 10,000 రూపాయలు అడిగితే ఓ 1000 అయినా పెంచుతారు అన్నటువంటి ఉద్దేశంతో హైలైట్ చేస్తూ ఉంటుంటారు. బతిన్లాడుకోవడం, ఆయా నాయకుల మాటలు వినటం, ఎంతో కొంత వాళ్ళకి పర్సనల్ హెల్ప్ చేయాలి, ప్లస్ అందరికి కలిపి సామూహిక హెల్ప్ చేయాలి. ఇట్లాంటిది వాళ్ళ ఒత్తిడి ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. ప్రతిసారి కూడా కమ్యూనిస్టులు తెలుగుదేశం అధికారంలో ఉంటే కనుక సంప్రదింపులు తాగిపోతుంది. అదే వేరే పార్టీల అధికారంలో ఉంటే ఈ ఒత్తిడి తెచ్చి సక్సెస్ చేయించుకునే ప్రయత్నం చేస్తుంది. జగన్ అట్లాగే పడిపోతాడు అంటే మరి ఓట్లు పోతాయనినో అంగన్వాడీలో ఓట్లు పోతాయనినో భయం అయితే అతను పడట్లేదు. మరి దేన్ని లెక్క చేయట్లేదు. నా ధోరణి ఇంతే అని సాగుతున్నాడు. తాజాగా ఎస్మా యాక్ట్ పెట్టాడు. దాంతో ఖచ్చితంగా ఏది అంగన్వాడీలు అంటే మహిళలకి పౌష్టికాహారం, పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వాలి, గర్భిణులకి. అది ఇవ్వట్లేదు కాబట్టి నెల రోజులు నుంచి సమ్మె చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి అంటూ ఎస్మా యాక్ట్ పెట్టారు. కోర్టుకు వెళ్ళినా ఇట్లాంటి వాటిలో కోర్టు తప్పుపట్టదు, ఎందుకంటే గర్భిణులకి ఇవ్వడానికి కోసం ఉద్దేశించినటువంటిది కాబట్టి అన్నటువంటి. కాబట్టి ఎస్మా యాక్ట్ ప్రయోగించారు. దీంతో మీ ఓట్లు తీసేస్తాం, మిమ్మల్ని దెబ్బ కొట్టేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లు ఏం చేస్తారో చూడాలి.